2026లో జాబ్ స్విచ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే రెజ్యూమే అప్డేట్ చేసి లింక్డ్ఇన్‌లో ఓపెన్ టు వర్క్ పెట్టేస్తే సరిపోదు. ఎందుకంటే 2026లో హైరింగ్ గేమ్ కంప్లీట్‌గా మారిపోయింది. ముందు రోజుల్లో కంపెనీస్ ఎక్స్‌పీరియన్స్ చూసి హైర్ చేసేవి. ఇప్పుడు కంపెనీస్ ఇంపాక్ట్ చూస్తున్నాయి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పడం కన్నా లాస్ట్ ప్రాజెక్ట్‌లో ఏపీఐ రెస్పాన్స్ 40% ఇంప్రూవ్ చేశాను అని చెప్పడం ఎక్కువ వాల్యూని క్రియేట్ చేస్తుంది. టెక్నిక్ నెంబర్ 1, బిల్డ్ ఇన్ పబ్లిక్. నేర్చుకుంటున్న ప్రతి స్కిల్‌ని లింక్డ్ఇన్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేయండి. రిక్రూటర్స్ ఇప్పుడు ప్రొఫైల్స్ కన్నా యాక్టివిటీని ఎక్కువగా చూస్తున్నారు. టెక్నిక్ నెంబర్ 2, టార్గెటెడ్ రెజ్యూమే. ఒక రెజ్యూమేని 100 కంపెనీస్‌కి పంపడం స్టాప్ చేయండి. ప్రతి జాబ్ డిస్క్రిప్షన్‌కి రెజ్యూమేని కస్టమైజ్ చేయండి. ఏటీఎస్ సిస్టమ్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. టెక్నిక్ నెంబర్ 3, రెఫరల్స్ ఫస్ట్, అప్లికేషన్ నెక్స్ట్. డైరెక్ట్ అప్లికేషన్‌కి రెస్పాన్స్ రేట్ చాలా తక్కువ. కానీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ రెఫరల్‌తో అప్లై చేస్తే ఛాన్సెస్ మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. టెక్నిక్ నెంబర్ 4, ఏఐ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. 2026లో ఇంటర్వ్యూస్ కూడా స్మార్ట్ అయ్యాయి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ఏఐ టూల్స్ యూస్ చేయండి. కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, క్లారిటీ ఇంప్రూవ్ అవుతాయి. టెక్నిక్ నెంబర్ 5, పోర్ట్ఫోలియో గ్రేటర్ దెన్ సర్టిఫికేట్. సర్టిఫికేట్స్ అందరికీ ఉంటాయి, కానీ గిట్‌హబ్ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్, లైవ్ అప్లికేషన్ మాత్రం అందరికీ ఉండవు. కంపెనీస్ ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ వర్క్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. రిమెంబర్, 2026లో జాబ్ స్విచ్ చేయటం అంటే జాబ్ కోసం సెర్చ్ చేయటం కాదు. మీ వాల్యూని మార్కెట్‌లో విజిబుల్ చేయటం. అది చేసిన వాళ్ళని కంపెనీస్ వెతుక్కుంటూ వస్తాయి. మీరు కూడా 2026లో హై పేయింగ్ టెక్ జాబ్ క్రాక్ చేయాలి అంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.